హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈ రోజు వీడియోలో మనం యూఎస్ వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ ఫైనాన్సెస్ని ఎన్ని రకాలుగా మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో చాలా మంది ఫీజు పే చేయడానికి కూడా కొంతమంది ఫోరెక్స్ కార్డ్స్తో కాకుండా కొన్ని బ్యాంక్స్ డిస్పర్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా మేము యూనివర్సిటీకి పే చేస్తామని చెప్పేసి చెప్తారనమాట. సో ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అండ్ ఇనిషియల్గా స్టూడెంట్ అనేది ఏమేమి క్యారీ చేయాలి, ఎంత క్యారీ చేస్తే బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, మెయిన్ స్టూడెంట్గా మనం వస్తున్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఒక 1000 క్యాష్ పెట్టుకుందాం లేదా థౌజండ్స్ ఆఫ్ డాలర్స్లో క్యాష్ పెట్టుకుందాం అనుకుంటారనమాట. సో నేనైతే అది ప్రిఫర్ చేయను. మెయిన్గా ఒక $200-300 నేనైతే 500 తెచ్చాను. నాకైతే అసలు 500 కూడా వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మనం క్యాష్ అనేది ఎక్కడ పడితే అక్కడ వాడలేమనమాట. సో మనకి కార్డ్ రూపంలో ఉంటే మనకి సేఫ్ అండ్ సెక్యూర్. అవి పోయినా లేదంటే ఎక్కడ ఎవరైనా తీసుకున్నా మనకి వాటికి పిన్స్ ఉంటాయి కాబట్టి మనకి సేఫ్ అండ్ సెక్యూర్ కార్డ్‌లో ఉంటేనే బెటర్. క్యాష్ ఏంటంటే ఎక్కువ తెచ్చుకున్నప్పుడు బై మిస్టేక్ ఎక్కడైనా పోయినా గానీ అదంత సెక్యూర్ కాదు కాబట్టి అరౌండ్ $200-300 అనేది మోస్ట్‌లీ ఎనఫ్ అనమాట. అసలు మనం ఆ క్యాష్‌ని మధ్యలో వాడను కూడా వాడము. ఏదో 12 అవర్స్ అట్లా లే ఓవర్ టైమ్ ఉంటే తప్పితే ఏదైనా వాడతామేమో గానీ అసలు 2-3 అవర్స్ లే ఓవర్ ఉన్న వాళ్ళకి ఫ్లైట్ మారటమే సరిపోద్ది. సో మధ్యలో మీకు ఖర్చయ్యేది ఏమీ ఉండదనమాట. సో క్యాష్ అనేది ఇనిషియల్‌గా ఒక $200-300 లేదా మాక్సిమం $500 కంటే ఎక్కువైతే క్యారీ చేయొద్దు. నెక్స్ట్ ఫోరెక్స్ కార్డ్స్. ఈ ఫోరెక్స్ కార్డ్స్ ఎట్లా అంటే మనకొక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ అనేది ఉంటదనమాట. ఇప్పుడు బ్యాంక్స్‌ని కన్సిడర్ చేసుకుంటే మనకి ఎస్‌బీఐ ఉంది, ఐసీఐసీఐ ఉంది, హెచ్‌డీఎఫ్‌సీ ఉంది. సో హెచ్‌డీఎఫ్‌సీలో లోన్ తీసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్‌గా వాళ్ళే హెచ్‌డీఎఫ్‌సీ ఫోరెక్స్ కార్డ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం మనీ అనేది వాళ్ళే లోడ్ చేస్తారు. సో అదొక సెపరేట్ సినారియో. సో ఇప్పుడు నేను నా కండిషన్‌లో ఏంటంటే నేను ఐసీఐసీఐలో ఒక ఫోరెక్స్ కార్డ్ అనేది తీసుకున్నాను. సో ఆ ఫోరెక్స్ కార్డ్‌ని మీరు అప్లై చేసుకోవడానికి యూఎస్‌కి రాకముందే ఒక 20 డేస్ ముందే అప్లై చేసుకోండి. ఎందుకంటే అది రావాలి కాబట్టి. సో ఆ ఫోరెక్స్ కార్డ్ వచ్చిన తర్వాత ఏంటంటే మీ బ్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కార్డ్‌ని యాక్టివేట్ చేసి మీరు ఎంతైతే అమౌంట్ ఆ అకౌంట్‌లో పెడతారో వాటిని వాళ్ళ రేట్ ఆఫ్ కరెన్సీ ఎక్స్‌చేంజ్‌కి ఒక రూ. 1 ఎక్స్‌ట్రాగా గాని లేదంటే సెంట్స్ అంటే ఒక 60 పైసే, 70 పైసే లేదా 1.1 రూపీ అది ఎంత ఉందని మనకు తెలీదు. దగ్గరగా రూ. 1 అయితే ఎక్స్‌ట్రా ఉంటది డాలర్ మీద. సో ఆ రేట్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అనేది తీసుకొని వాళ్ళు ఇండియన్ రూపీస్‌ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ ఫోరెక్స్ కార్డ్‌లో డాలర్స్‌గా ఏసేస్తారనమాట. సో ఇది అందరికీ తెలిసిందే. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మీరు ఎంతైతే ఐఎన్ఆర్‌ని డాలర్స్‌గా తెచ్చుకుంటున్నారో ఈ ఫోరెక్స్ కార్డ్‌ని మీరు యూఎస్‌లో ల్యాండ్ అవ్వగానే మీరు ఎక్కడైతే మీ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారో చేజ్ బ్యాంక్ గాని, వెల్స్ ఫార్గో గాని, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎక్కడైతే మీ యూఎస్ బ్యాంక్ అకౌంట్‌ని ఓపెన్ చేస్తారో ఆ బ్యాంక్‌లో డైరెక్ట్‌గా మీరు మీ ఫోరెక్స్ కార్డ్‌ని వాళ్ళకిచ్చి, మీ పాస్‌పోర్ట్‌ని వాళ్ళకిస్తే, మీ ఐడెంటిటీ వెరిఫై చేసి, మీ ఎఫ్-1 వీసా స్టేటస్‌ని వెరిఫై చేసి, ఈ ఫోరెక్స్ కార్డ్‌లో ఉన్న డాలర్స్ మొత్తాన్ని ఒక్క డాలర్ కూడా చార్జ్ చేయకుండా డైరెక్ట్‌గా వీటన్నిటిని డెబిట్ చేసి మీ యూఎస్ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారనమాట. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే యూఎస్‌లో ఎక్కడికెళ్ళినా వైడ్‌లీ యాక్సెప్టబుల్ కార్డ్ పేమెంట్ అనేది. సో యూఎస్ బ్యాంక్ అకౌంట్ కార్డ్స్ ఎక్కడైనా యాక్సెప్ట్ అవుతాయి. అండ్ ఆల్సో మనకి ఇండియాలో ఫోన్‌పే, గూగుల్ పే ఎట్లానో ఇక్కడ కూడా జెల్, వెన్మో అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో అవేంటంటే ఆ జెల్ అవి వాడాలంటే మీకు అమౌంట్ అనేది యూఎస్ బ్యాంక్‌లో ఉండాలి. సో ఈ ఫోరెక్స్ కార్డ్‌లో క్యారీ చేసే అకౌంట్ మనీని హెజిల్ ఫ్రీగా మీరు అందులోకి మార్చుకుంటే ప్రశాంతంగా మీరు జెల్ ఇట్లాంటివి కూడా వాడుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మీరు క్యాష్ తెచ్చుకున్నట్లయితే అయి ఖచ్చితంగా మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే క్యాష్ తక్కువ తెచ్చుకొని ఫోరెక్స్ కార్డ్‌లో లోడ్ చేసినవి యూఎస్ వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా మీ యూఎస్ బ్యాంక్ అకౌంట్‌లోకి లోడ్ చేసేసుకోండి. ఇది బెస్ట్ ఆప్షన్. సో మీకు ఇంక ఫోరెక్స్ కార్డ్స్ మీద, క్రెడిట్ కార్డ్స్ మీద లేదంటే ఈ యూనివర్సిటీ ఫీ పేమెంట్స్ మీద లేదా మీకు క్రెడిట్ స్కోర్ విషయాలు, ఇక్కడ యూఎస్‌లో క్రెడిట్ స్కోర్ ఎట్లా ఉంటది? ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు? లేదంటే మీకు ఇంకా సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇవన్నీ ప్రాసెస్‌లేంటి? ఎలా వస్తాయి? ఇదంతా ప్రాసెస్, రెంటర్స్ ఇన్స్యూరెన్స్, లీజ్ అగ్రీమెంట్స్ వీటన్నిటి గురించి మీరు ల్యాండ్ అవ్వగానే మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా గానీ జులై 20న 12 PM ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌కి జాల్వ్ వాళ్ళైతే ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఎటువంటి చార్జ్ అయితే చేయరు. జస్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది వెబినార్‌ది. మీరు దానికి రిజిస్టర్ అయితే అక్కడికి నేను వస్తాను. మీరు ఏ క్వెషన్స్ ఉన్నా మీరు నన్ను అక్కడ అడగొచ్చు. నేను అందరికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లాస్ట్ టైమ్ కూడా చేశాను. లాస్ట్ మంత్‌లో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ అందరి క్వెషన్స్ దాదాపు ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. సో ఈసారి కూడా ఈ వెబినార్‌ని మిస్ అవ్వకూడదు. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే వెబినార్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో ఈ ఫినాన్సెస్‌కి సంబంధించినవి లేదంటే కాలేజెస్‌కి సంబంధించినవి ఏమున్నా గానీ ఆ వెబినార్‌లో అయితే జాయిన్ అయిపోండి. జులై 20th 12 PM ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌కి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ చూసుకుంటే ఈ క్రెడిట్ కార్డ్స్ విషయానికొచ్చేస్తే ఏంటంటే నాకు ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని $3,500 జాల్ క్రెడిట్ కార్డ్ అనేది వచ్చిందనమాట. $3,500 అంటే విచ్ ఈస్ వెరీ హై.
మీరు యూఎస్ వచ్చి మీకు యూఎస్‌లో ఆన్ క్యాంపస్ వచ్చి సోషల్ సెక్యూరిటీ వచ్చి అంతా ఉండి గూడా మీరు ఇనీషియల్‌గా ఏదైనా బ్యాంక్‌తో మీరు క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేస్తే మీకు $800, $1000 మహా అయితే $2000 అంతకంటే ఎక్కువ ఇవ్వరనమాట. సో, అట్లాంటిది మీరు ఏమి సోషల్ సెక్యూరిటీ లేకుండా, ఎటువంటి హిస్టరీ లేకుండా మీరు జస్ట్ ఇండియన్ హిస్టరీతో, పాన్ కార్డ్ హిస్టరీతో జాల్వ్ అకౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ ఇప్పుడు అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అయిపోతాయో తెలీదు. రీసెంట్‌గానే ఓపెన్ అయినాయి. ఇది మాత్రం మీకు ఎంత హెల్ప్ అవుతదంటే లిటరల్లీ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఇందులో గూడా మీకు కార్డ్ టైప్స్ ఉంటాయి. సో, వాడతామో, వాడమో తెలియని వాళ్ళకేంటంటే క్లాసిక్ కార్డ్ ఉంటది. నో యాన్యువల్ ఫీ. ఫీజ్ ఏం లేకుండా గూడా మీరు ఈ కార్డ్ తీసుకోవచ్చు. సో, ఏంటంటే మీకు యాన్యువల్‌గా ఏం చార్జ్ పడదు. ట్రాన్సాక్షన్ చార్జెస్ ఏం పడవు. అండ్ మీకు 1% క్యాష్ బ్యాక్ గూడా వస్తదనమాట. సో, మీరు వాడే ప్రతి డాలర్ మీద 1% క్యాష్ బ్యాక్ వస్తా ఉంటది. సో, బాగా వాడతాం అనుకున్న వాళ్ళైతే మంచి ప్రీమియం కార్డ్స్ గూడా ఉంటాయి. $99 ఇయర్‌లీ కట్టేవి. వాటికేంటంటే 3% క్యాష్ బ్యాక్ అట్లా వస్తాయన్నమాట. సో, మోస్ట్‌లీ క్లాసిక్ కార్డ్‌లో చూసుకుంటే మనకి ఈ క్రెడిట్ కార్డ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మనం ఫీ పేమెంట్స్ కాలేజ్‌కి చేయాలన్నా కొంతమంది పేమెంట్ ప్లాన్స్ అనేది సెట్ చేసుకుంటారనమాట. సో, పేమెంట్ ప్లాన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్‌లో కొంచెం కట్టి, తర్వాత కొంచెం కట్టి అట్లా ఈఎంఐస్ లాగా. సో, ఈ పేమెంట్ ప్లాన్స్ గూడా 1500, 2000, 3000 కంటే మాక్సిమం ఉండవు. అండ్ ఈ జాల్వ్ వాళ్ళైతే నియర్లీ అప్ టు 5000 దాకా కూడా క్రెడిట్ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్స్ అప్లికేషన్ ఏంటంటే, మీరు ఇండియాలో ఉన్నా గాని కరెంట్‌లీ రిసైడింగ్ ఇన్ ఇండియా అని పెడితే అప్లికేషన్‌లో మీ ఐ-20, మీ పాస్‌పోర్ట్ ఈ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేస్తే, మీకు డైరెక్ట్‌గా కార్డ్ అనేది మీ ఇండియన్ అడ్రెస్‌కి కూడా వచ్చేస్తది. బట్ మీరు ఆ కార్డ్‌ని తీసుకొని యూఎస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో, యూఎస్‌లో మీ యూఎస్ అడ్రెస్, మొబైల్ నంబర్ అప్డేట్ చేసిన తర్వాత వితిన్ 1 మినిట్ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోద్దనమాట. మీరు డైరెక్ట్‌గా మీ యాపిల్ పేలో యూజ్ చేసుకొని ట్యాప్ చేయొచ్చు అండ్ కార్డ్ స్వైప్స్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి డిస్క్రిప్షన్‌లో జాల్వ్ క్రెడిట్ కార్డ్ వాళ్ళ లింక్ ఉంది. చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇంకా క్రెడిట్ కార్డ్ తీసుకోని వాళ్ళు ఒకవేళ తీసుకుందాం అని ఆలోచిస్తుంటే అప్లికేషన్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయో తెలీదు. క్రెడిట్ కార్డ్ లింక్ ఉంది. అప్లై చేసుకోండి. సో, ఈ క్రెడిట్ కార్డ్స్ మనకి చాలా బెనిఫిట్ అవుతాయి. ఎందుకంటే ఇనీషియల్‌గా మనకి 4ఎక్స్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లేదంటే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్‌కి టైం పడతది కదా! సో, మీరు ల్యాండ్ అవ్వంగానే ఏంటంటే ఇనీషియల్‌గా మీరు ఏం కొనుక్కోవాలన్నా గాని క్రెడిట్ కార్డ్ ఉంటే బెస్ట్ అనమాట. అండ్ మనకి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి ఏమన్నా జరిగినా లేదంటే ఏమన్నా జరిగినా గాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్స్‌లో అయితే. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజ్ ఫీజులు కట్టడం ఎట్లా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో, ఈ కాలేజ్ ఫీజెస్ కట్టే విషయంలో కొన్ని బ్యాంక్స్ డైరెక్ట్‌గా ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌లా తీసుకుంటే 4ఎక్స్ కార్డ్ ఇచ్చి మీకు 4ఎక్స్ కార్డ్‌లో మొత్తం డాలర్స్‌ని లోడ్ చేసి మీకు ఇచ్చేస్తారు. సో, అలాంటి కేస్‌లో మీరు ఆ 4ఎక్స్ కార్డ్‌ని మీ యూఎస్ బ్యాంక్ అకౌంట్‌కి తీసుకెళ్ళి వాళ్ళని మొత్తం మీ యూఎస్ బ్యాంక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకోమని చెప్పి యూఎస్ బ్యాంక్ అకౌంట్ కార్డ్‌లో నుంచి మీరు డైరెక్ట్‌గా కాలేజ్‌కి కట్టేయొచ్చనమాట. సో, అలా గాకుండా కొంతమందికేంటంటే ఇప్పుడు ఎస్‌బీఐ గాని, ఇండియన్ బ్యాంక్ గాని ఇట్లాంటి వాళ్ళేంటంటే మేమే కాలేజ్‌కి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తామని చెప్తారనమాట. సో, అలాంటి కేసెస్‌లో మీరేం చేసేయాలి? ఫస్ట్ డిస్బర్స్‌మెంట్ ప్రాసెస్ అంతా ఇండియాలో కంప్లీట్ చేసుకొని, జస్ట్ ఆ లోన్‌ని రెడీ టు డిస్బర్స్‌గా పెట్టుకొని మీరు యూఎస్ రావాలి. యూఎస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ స్టూడెంట్ అకౌంట్ ఏదైతే ఇప్పుడు మాది యూఎన్‌టీ మీకు ఏ కాలేజ్ అయితే వెళ్తున్నారో, ఆ కాలేజ్‌కి ఇప్పుడు మీ పోర్టల్ ఉంటది కదా! పోర్టల్‌లో స్టూడెంట్ అకౌంట్ అని ఉంటది. స్టూడెంట్ అకౌంట్‌లో మీకు బిల్ ఉంటది. మీరు పే చేయాల్సిన వ్యూ అండ్ పే బిల్ అని ఒక ఆప్షన్ ఉంటది. సో, వ్యూ అండ్ పే బిల్ మీద కొడితే మీకు అవైలబుల్ టు పే ఆప్షన్స్ అన్నీ వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంకోటి యూఎస్ బ్యాంక్ అకౌంట్, ఏసీహెచ్ పేమెంట్ అని చెప్పేసి అట్లా అక్కడ మీకు ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ అని ఉంటదనమాట. సో, సారీ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్‌ఫర్ అని. సో, ఇంటర్నేషనల్ పేమెంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొడితే మిమ్మల్ని ఫ్లైవైర్ అనే ఒక వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ చేస్తదనమాట. ఆ ఫ్లైవైర్ వెబ్‌సైట్ ఏంటంటే ఇండియా నుంచి పే చేస్తే మీకు ఆ ట్రాన్సాక్షన్ అనేది ఇటు జనరేట్ అయ్యి డైరెక్ట్‌గా యూనివర్సిటీకి బ్యాంక్ ద్వారా యూనివర్సిటీకి పే అయిపోతాయన్నమాట మనీ. సో, ఈ ఫ్లైవేర్ ఎట్లా అంటే మీరు ఆ ఫ్లైవేర్ జనరేట్ చేసిన తర్వాత ఎవ్రీ యూనివర్సిటీకి వాళ్ళ స్పెసిఫిక్ రూటింగ్ నంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఉంటది. మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బెనిఫిషియరీ అకౌంట్ నంబర్ అనేది ఉంటదన్నమాట. మీకు వరకు సెపరేట్‌గా. సో, ఇట్లా ఏంటంటే ఆ ఫ్లైవేర్‌లో అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫ్లైవేర్ మొత్తం డీటెయిల్స్ అడుగుతది. మీ సెమిస్టర్ ఫీజ్ ఎంత? మీ అడ్రెస్ ఎక్కడ? మీరెక్కడ ఉంటున్నారు? మీ ఫోను నంబరు, మీ ఈమెయిల్ అడ్రెస్ అన్నీ అడిగిన తర్వాత లాస్ట్‌కి మీకొక ఫ్లైవేర్ రిసిప్ట్ అనేది వస్తదనమాట. ఈ రిసిప్ట్‌ని మీ బ్యాంక్ వాళ్ళకి పెట్టాలి. బ్యాంక్ వాళ్ళకి పెడితే ఆ రిసిప్ట్‌లో మీ యూనివర్సిటీ రూటింగ్ నంబరు, మీకిచ్చిన యూనిక్ బెనిఫిషియరీ అకౌంట్ నంబర్ అవన్నీ ఉంటాయి. సో, అప్పుడు మీ బ్యాంక్ వాళ్ళు ఆ నంబర్స్‌కి డైరెక్ట్‌గా ఇండియా నుంచి ట్రాన్స్‌ఫర్ అనేది ఇనిషియేట్ చేస్తే, ఆ ట్రాన్స్‌ఫర్ మీకు యూఎస్‌కి ఇక్కడ ఒక 7 డేస్ కొంతమందికి 6, 7 డేస్ పడతది. కొంతమందికి 20 డేస్ కూడా పడతదనమాట. సో, ఈ సినారియో నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు చూసాను. చాలామంది అక్కడ యూనివర్సిటీలో తిరుగుతా ఉంటారనమాట అప్డేట్స్ కోసం. ఎందుకంటే కొంతమందికి చాలా ఫాస్ట్‌గా అయిపోయిద్ది. కొంతమందికి ఎక్కువ టైం పడతది. సో, అందుకని ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ ఫ్లైవేర్ ఒకవేళ ట్రాన్సాక్షన్ చేసేటట్టయితే ఆ రిసిప్ట్‌ని జనరేట్ చేసి మీ బ్యాంక్ వాళ్ళకి పెడితే వాళ్ళు డైరెక్ట్‌గా ఆ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. ఇనిషియేట్ చేసిన తర్వాత
ఐఎన్ఆర్‌లోవి వాళ్ళకి డైరెక్ట్‌గా ఫ్లైవైర్ ద్వారా యూఎస్ మీ యూఎన్‌టీ వాళ్ళకి గాని, అదే మీ కాలేజ్ ఏదైతే అది మీ యూనివర్సిటీ వాళ్ళకెళ్ళిపోద్ది. మీ డైరెక్ట్‌గా మీ పోర్టల్‌లో అది రిఫ్లెక్ట్ అయిపోయిద్దనమాట పెయిడ్ అని జెప్పేసి. సో, ఎవ్రీ సెమిస్టర్ మీకు ఫ్లైవైర్ ఇదే ప్రాసెస్ ఉంటదనమాట. సో, ఈ విధంగా ఫీజెస్ ఫ్లైవైర్ ద్వారా ఇంటర్నేషనల్ ఇండియన్ బ్యాంక్స్ నుంచి పే జేయడానికి కుదురుతది. సో, చూసారు గదా! ఇన్ని రకమైన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. యూఎస్ వచ్చిన తర్వాత ప్రతిదీ మేనేజ్ చేసుకోవాలి. ఫోరెక్స్ కార్డ్‌లు, క్యాష్‌లుంటాయి, క్రెడిట్ కార్డ్‌లుంటాయి, ఫ్లైవైర్‌లు ఇంకా నాదైతే ఇంటర్నేషనల్ పేమెంట్. నాకు డైరెక్ట్‌గా లోన్ వాళ్ళే ఇటు ట్రాన్స్‌ఫర్ చేస్తారు కాలేజ్‌కి. సో, అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సినారియో ఉంటది. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా మీకు చెప్పా గదా! జులై 20థ్ వెబినార్‌లో అయితే జాయిన్ అయిపోండి 12 పీఎం ఐఎస్టీకి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ జేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.